నాగర్ కర్నూలు జిల్లా దోమలపేటలో ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ ఈ డీటెయిల్స్ తెలియజేశారు. గురువారం టన్నెల్ ఇన్లెట్ ఆఫీస్ దగ్గర సహాయక బృందాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. ప్రమాద స్థలి వరకు కన్వేయర్ బెల్ట్ను పొడిగిస్తూ అక్కడ మట్టిని తవ్వే ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లుగా చెప్పారు. టన్నెల్ లోపల నిర్విరామంగా 5 యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపడుతున్నామని అన్నారు. అడ్డంకిగా ఉన్న స్టీల్ భాగాలను టన్నెల్ బయటకు తరలిస్తున్నట్టుగా చెప్పారు శివశంకర్. నిరంతరాయంగా వస్తున్న నీటి ఊటను పంపుల ద్వారా తరలిస్తున్నట్టు చెప్పారు స్పెషల్ ఆఫీసర్ శివశంకర్. సహాయక బృందాలకు అవసరమైన యంత్ర సామాగ్రిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లుగా చెప్పారు ఆయన. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సహాయక సిబ్బందికి అవసరమయ్యే అన్ని వసతులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్టుగా తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్మీ అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులు, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారులు, హైడ్రా అధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇప్పటికీ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలను మరింత వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 45 డేస్ కూడా గడిచిపోయాయి. నిరంతరంగా ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పటికే దాంట్లో మరణించినటువంటి వారి 2 మృతదేహాలు లభ్య కావడం, వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పారు. మిగతా లోపలే చిక్కుకుపోయినటువంటి వారి మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా 3 షిఫ్టుల్లో 72 మందితో కూడినటువంటి 670 మంది బృందం కూడా 3 షిఫ్టుల వారిగా పనిచేస్తున్నారు లోపల. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రత్యేక ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శివశంకర్ లోతేటిని కూడా నియమించడం జరిగింది. రెగ్యులర్ గా లోతేటి శివశంకర్ అక్కడే ఉంటున్నాడు. దీనికి సంబంధించినటువంటి సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ లోపల సహాయక చర్యలకు కావాల్సినటువంటి అన్ని సామాగ్రిని కావచ్చు, మిగతా యంత్రాలను కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఇక ఉదయం నుంచి టన్నెల్ లోపల రెగ్యులర్ గా షిఫ్ట్ల వైజ్ గా వెళ్లి వచ్చిన వారితో కూడా బయటికి వచ్చిన తర్వాత టన్నెల్ ఆఫీస్ దగ్గర కూడా రెగ్యులర్ గా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసలు మిగిలి ఉన్నటువంటి ఇంకా ఒక 70 మీటర్ల ప్రాంతం, ఎక్కడైతే మొత్తం 270 మీటర్ల మేర యొక్క బురద, ఇసుక అంతా బురద, అదే విధంగా రాళ్ళంతా కూడా ముందుకు వచ్చాయి. ఆ క్రమంలో ఇప్పటికైతే లోకో ట్రైన్ కు సంబంధించినటువంటి ట్రాక్ అంతా కూడా సిద్ధం చేసి అక్కడ నుంచి విడి భాగాలను, అదే విధంగా టీబీఎం మిషన్ కట్టింగ్ భాగాలను కూడా బయటికి పంపిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా మరో 4-5 రోజుల్లో కూడా మిగతా 100 మీటర్ల దూరాన్ని కూడా చేరుకుంటాం. అది అంతా కూడా క్లియర్ చేస్తాం. కానీ ఎక్కడైతే 30 మీటర్స్ ప్రదేశం ఉందో, ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఉన్నటువంటి 30 మీటర్ల దగ్గర మాత్రం సహాయక చర్యలను కొనసాగించడం అసాధ్యం అంటూ కూడా ఇప్పటికీ జీఎస్ఐ కావచ్చు, ఎన్డీఆర్ఐ టీం కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ తవ్వకాలు చేపడితే అక్కడ మరింత టన్నెల్ కు సంబంధించి భాగంలో కూలే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మేజర్ గా నిమిషానికి 5,000 లీటర్ల పైచిలకు వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది. ఇదే క్రమంలో భారీ మోటార్లతో కూడా ఆ వాటర్ అంతా కూడా బయటికి డీవాటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కూడా సహాయక చర్యలను ఆపకూడదు, మిగతా వారిని ఖచ్చితంగా బయటికి తీయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు అక్కడ ప్రత్యేక ఐఏఎస్ అధికారిగా కూడా లోతేటి శివశంకర్ నియమించాడు. ఇదే క్రమంలో ఒకవైపు ఎన్డీఆర్ఐ అదేవిధంగా మరోవైపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఆర్మీ సిబ్బంది కూడా నిరంతరాయంగా ఈ యొక్క సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ప్లాస్మా కట్టింగ్ తో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అడ్డుగా వస్తున్నటువంటి విడి భాగాలను, అంటే ఏదైతే టీబీఎం మిషన్ కావచ్చు, మిగతా భాగాలను కూడా కట్ చేస్తూ పెద్ద పెద్ద రాళ్లను వాటన్నింటినీ కూడా లోకో ట్రైన్ తో బయటికి పంపుతున్నాయి. ఇక మేజర్ గా అక్కడ ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ సాయంతో కూడా ఆ బురద మట్టిని కూడా క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు 45 రోజులు గడిచిపోయినప్పటికీ సహాయక చర్యలు మాత్రం మరింత ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.